చిగురేసే చిరు ముక్కలైనా మనసుకు అమిత ఆనందాన్నిస్తాయి. అల్లుకున్న పురికోసలేగా ఊహల ఉయ్యాలకు ఆధారమవుతాయి. గుణితాలు గురితో నేర్చిన నాడే భావార్థాలు భలేగా కుదురుతాయి. అలవాట్లు సక్రమమవుతేనే నడవడులు నయనానందంగుంటాయి. అలసిపోయిన ప్రతిసారి నిరుత్సాహం విసిరేటి వలకు దొరకకు. గెలిసిన క్షణంలో ప్రోత్సాహమందించిన వారినెప్పుడూ మరవకు. దారిలో నడిచి వెళ్ళిన అడుగుల అనుభవాల దృశ్యాల్ని వదలకు. నిద్రలోనైనా మనసు అంగీకరించని స్వప్నాలతో ముచ్చట్లాడకు. నిజాయితీ శ్రమ ఫలితం అత్యద్భుతాలనే ఆవిష్కరిస్తుంది. కాపీ చేసి పరీక్ష రాస్తే అక్షరాలలో అసత్యం గోచరిస్తుంది. నమ్మకం లేక పూజ చేస్తే కొరగాని వరాలనే అందిస్తుంది. ఆలోచన పదునే హృదయంలో లోతుల్లోకి చేరవేస్తుంది. కత్తివేటు నెత్తుటి చుక్కలన్నీ మాయమై చేసిన గాయం ఘాటు. తొట్రుపాటు నాలుకపై అక్షరాలు తికమకపడి జారిపడ్డ చోటు. తలపోటు తీరం దాటని కేంద్రీకృతమైన తుఫాను చేసే చేటు. పాము కాటు కర్ర విరగక ప్రాణంపై పడగ విప్పిన విషపు వేటు. నాటి బాల్య జ్ఞాపకాలను నేటి హోదాల రంగులతో వెలివేస్తే ఎలా? తోటి మిత్రుని శీలం వైభోగాల త్రాసుతో తూచి సరిపోదంటే ఎలా? కోకిల పాట మాధుర్యం దేహవర్ణంతో పోల్చి తిరస్కరించేస్తే ఎలా? అడవిలో పువ్వులకు ఆలోచనల తావి లేదనంటే అంగీకరిస్తే ఎలా? నిరంకుశత్వానికి తలవంచకపోవడమే ధీటైన తిరుగుబాటుతనం. పరాకుతత్వానికి దాసోహమగుటే వ్యక్తిత్వానికి తిలోదకాలివ్వడం. మొండి చేతుల మనసు కలిగుండుటే ఆపదలో ఆదుకోని అపకారం. కన్నవాళ్లను ఆదరణ భావంతో చూడడం భక్తి భావనకు శ్రీకారం. మనసులోని ప్రేమ ఘనీభవించకుండా భానునితో చెలిమి చేయాలని. అబద్ధాలాడకుండా హరిశ్చంద్రునితో కలిసి సంప్రదింపులు జరపాలని. చెట్లు కొట్టకుండా స్మగ్లర్ల గుడ్డల్లన్నీ కట్టగట్టేసి సాగరంలో పడేయాలని. ఎడారులను నిర్మూలించడానికి అడవులతో చర్చలు నిర్వహించాలని. సృజనాత్మకతకు పెద్ద చిన్న అన్న వయసుల తేడాలెందుకు? విమర్శల స్వీకరణలో వివక్షతకు విలువిస్తే వివేచనెందుకు?
పుట్టుకలో బిడ్డల తప్పిదమేమని అంటరానితనమెందుకు, రచనలో కలిసి ఒక్కటి కాలేని అర్థరహిత అక్షరాలెందుకు. పెట్టుకున్న నమ్మకాన్ని మోసంతో మింగేస్తే దాని వలువలు విప్పినట్టేగా. రాత్రి అంధుని ఇంట్లో దొంగిలించి మీసం తిప్పితే చీకటిని గేలి చేసినట్టేగా. చదువు పందెంలో నిరక్షరాస్యులతో జూదం ఆడితే కపటం గెలిసినట్టేగా. తప్పు చేయని వానిని అనవసరంగా దండిస్తే న్యాయం ఓటమి పాలైనట్టేగా. నా మాట వింటూ ఈ వీడియోని వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పకుండా రాయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. సర్వదా మీ అందరి క్షేమం కోరుకునే దాసరి నాగభూషణం.